ఏమండి పంతులు గారు తాళి పుట్టేదండి. ఏంటిది? వీడేమైనా చేశాడా? ఏదైనా ప్లాన్ వేసాడా ఏంటి? ఏమైనా సూత్రాలు? ఏమండి పంతులు గారు? తాలిబుట్టు ఇప్పటి వరకు ఉంది కదా, ఈలోపు మాయమైపోవడం ఏంటి? ఈ మనోజ్ ఏమైనా చేశాడా ఏంటి? అయ్యో, నిజంగానే తాలిబొట్టు లేదండి. అపచారం అపచారం. ఎలా జరిగిందేంటి? అక్క అపచారమా? చూడండి చూడండి చూడండి, అందరూ చూడండి. లేవండి లేవండి, చూద్దాం పదండి. అయ్యో, ఆ తాళి నేను తీసుకొని పద్మ మెడలో కడితే ఆ తాళి నేను తీసుకొని పద్మ మెడలో కడితే అయ్యో, ఎక్కడ పోయిందో ఏంటో అమ్మవారి తాలిబొట్టు. ఈ దొంగ సచ్చినోడు తీసుకున్నాడో ఏంటో. జాగ్రత్తగా వెతకండి అమ్మా. దొరికితే మాత్రం మాకు ఇవ్వండి అమ్మా. వాడిని బాగా చిత్త కొట్టాలి, వాడి చేతులు విరిగిపోవాలి. దొంగ దొంగ అని వాళ్ళంటే నేను పరిగెడుతున్నానేంటి? ఓ అలవాట్లు పొరపాటు.
ఏడి ఏడి ఇదిగో ఇతనే. ఏ శ్యామ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం సూర్య, సేమ్ హైట్, సేమ్ లుక్స్. నేను చూశాను. కదా మనోజ్ అన్నయ్య? అచ్చం ఇతనిలాగే ఉంటాడు. ఏ పిల్ల, నోటికొచ్చినట్టు వాగడమేనా? అతను ఎవరనుకుంటున్నావు? నాకు కాబోయే అల్లుడు. నా అల్లుడిని పట్టుకుని దొంగ అంటావా? నిజం పెద్దత్తా, దొంగ సేమ్ ఇలాగే ఉంటే నేనేం చేయను? ఆ దొంగతో పోల్చడానికి నా అల్లుడే దొరికాడా? భలే చెప్పావే. అదిగో అటు పారిపోయాడు. పారిపోతున్నాడంట. విడి తలుపులు మూసేయండ్రా. ఇది మన ఊరు పరువుకి సంబంధించిన విషయం. తాళి పట్టుతో ఎవడు దొరికితే వాడిని అడ్డంగా నరికేయండి. వెతకండ్రా. పదండి పదండి, మనం కూడా వెతుకుదాం. రండి రండి రండి. మై డియర్ స్వీట్ బ్రదర్, మర్యాదగా తాళిచ్చేస్తే మంచిది. తాళి తీసిన దొంగ ఎవరు అని అందరూ అనుకుంటున్నారు. నువ్వేనని చెప్పాననుకో. అనుకోవడం ఏంటి, చెప్తాను. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? నలుగురు వచ్చి 4 తన్ని ఆ తాళిని తీసుకుంటారు. అందుకే చెప్తున్నాను, తాళిని తీసిన చోట పెట్టే. దొంగ దొరికాడా? అక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఈడు మనకంటే ముదురులో ఉన్నాడే. దొంగ తీసిన తాళి ఇక్కడే ఎక్కడైనా పడేసాడేమో చూడండి. అది అలా బుద్ధిగా ఉండు. నా మాట విను, నీకే మంచిది. దొరికింది, తాళిపట్టు దొరికింది. అందరూ రండి. ఎక్కడ అల్లుడు గారు? ఎక్కడ దొరికింది? అన్నయ్య, తాళిపట్టు దొరికిందన్నావు కదా, దిగి. చెప్పాను కదా, నా అల్లుడి గారు చాలా మంచోడని. దేవుడంటే ఎంత భక్తో. దొంగ దొంగ అన్నందుకు
నా అల్లుడి చేతికి తాళిబొట్టు దొరికేలా చేశాడా దేవుడు ఆ రాముడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇదిగో ఇక్కడే ఉంది, కార్పెట్ కింద ఉంది, ఎవరు చూసుకోలేదు. ఈడు భవిష్యత్తులో గ్యారెంటీగా ఉపయోగపడతాడు. కూర్చోండి కూర్చోండి. ఇదిగో ఇతనే, అచ్చం ఇతనిలాగే ఉంటాడు. దొంగ సేమ్ ఇలాగే ఉంటే నేనేం చేయను? బ్రదర్, ఏంటి నీ కళ్యాణం చేసుకుందామనుకుని ఆ దేవుడి కళ్యాణం చూడాల్సి వచ్చినందుకు బాధపడుతున్నావా? సో సాడ్. మనం ఒకటి థింక్ చేస్తే ఆ గాడ్ ఇంకొకటి ఆఫర్ చేస్తాడట. నువ్వు పద్మావతి నా మెడలో తాళి కట్టాలనుకున్నావు, అదే తాళి నాకు ఆయుధమయ్యేలా ఆ దేవుడు సంకల్పించాడు. నిన్ను దొంగను చేయాలన్న ఆలోచన
నాకు కల్పించాడు. ఎనీవే, బెటర్ లక్ ఫర్ ద నెక్స్ట్ టైం. అంతవరకు ఈ ప్రసాదం తీసుకో. సూర్య, ప్రసాదం తీసుకో. అయ్యో, కళ్యాణం అయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాను. ప్రదక్షిణాలు మర్చిపోయి ప్రసాదం తినేశాను. చెల్లి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తానే. సరే. అది పెద్దదా? నాకు డౌట్. గుళ్ళో ఏంటమ్మా డౌట్లు? సరేలే, ఇంతకీ నీ సందేహం ఏంటో? నెంబర్ 1, గుడిలో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? నెంబర్ 2, గుడిలో గంట ఎందుకు కొడతారు? మా శామ్ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేక దీని గొంతులో పొచ్చి వెలక్క పడుతుంది చూడు. పెద్దత్తా, నిన్నే అడుగుతున్నాను. సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటావేంటి? అది మా అందరికంటే నీకి దైవభక్తి ఎక్కువని అందుకే నిన్ను అడిగాను. ప్లీజ్ చెప్పద్దా? అక్క, చిన్న పిల్ల తెలుసుకోవాలన్నంత ఇదిగా అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పక్క. చెప్తా చెప్తా. అది ఏమీ లేదు శామ్, ఏమీ లేదు. షుగర్ పేషెంట్లకి వాకింగ్ చేస్తే మంచిదని డాక్టర్ చెప్పారు కదా, కానీ వాళ్ళు చేయరు. అలాంటి వాళ్ళ చేత దేవుడిలా ప్రదక్షిణాలు చేయించుకుంటాడు. అదన్నమాట ప్రదక్షిణాలంటే. మరి గంట ఎందుకు కొడతారు? అరగంట చాలదని గంట కొడతారు. అవునా? లేకపోతే ఏంటమ్మా ఈ గుళ్ళోకొచ్చి యక్ష ప్రశ్నలన్నీ? ప్రసాదం కోసం గుడికొచ్చిన వాళ్ళకేం తెలుస్తాయిలే. అయితే నువ్వు చెప్పు చిన్నత్త. నేనా? ప్లీజ్ నువ్వైనా చెప్పు. అంటే అది గుడిలో దక్షిణ వేలేని వాళ్ళు ప్రదక్షిణ చేసేస్తారన్నమాట. మరి గంట కొట్టడం అంటే? గంటకి మనం దేవుణ్ణి తలుచుకోలేం కాబట్టి గుడికొచ్చి ఒక్కసారి గంట కొడితే జీవితాంతం దేవుడిని తలుచుకున్నట్టే కదా. అమ్మ జయంతి, తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే తెలీదు అనాలి. చెప్పేవాళ్ళకి అడిగేవాళ్ళు లోకు అన్నట్టు ఏదో ఒకటి చెప్పి సమర్థించుకోకూడదమ్మా. ప్రా అంటే పాపానికి వినాశనం,
దా అంటే కోరికలు తీర్చమని, క్షి అంటే మరు జన్మలో మంచి జన్మనివ్వమని. నా అంటే అజ్ఞానాన్ని పోగొట్టమని. అలా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిమ్మని ప్రాధేయపడ్డాన్ని ప్రదక్షిణ అంటారు. అంతేకాదమ్మా, భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే విశ్వం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లవుతుంది. అలా చేసిన వారు మన పురాణాల్లో ఒకరే ఒకరున్నారు. అదెవరో తెలుసా? మన విఘ్నేశ్వరుడు. ఇకపోతే గుళ్ళో గంటెందుకు కొడతారని అడిగావు కదా,